హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో రుచికరమైనటువంటి పొట్లకాయ వేపుడు చూపించబోతున్నాను. ఈ రెసిపీ చక్కగా పప్పుచారు, సాంబార్, రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్లా చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇది చక్కగా చపాతీలో, పుల్కాల్లోకి, రైస్లో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఈ రుచికరమైనటువంటి పొట్లకాయ వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు పొట్లకాయలు చక్కగా ఈ విధంగా రౌండ్గా తరుక్కున్న దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఆ వాటర్లో వేసేసుకుని ఉడికించుకోవాలన్నమాట. చక్కగా మూత పెట్టేసుకుని ఇప్పుడు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చక్క నీళ్ళంతా పోయేటట్టు మనం వడగట్టుకోవాలి. నీళ్ళుంటే గట్టిగా పిండేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఈ ప్యాన్ పెట్టేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడకంగానే మనం తాలింపు సరుకులు వేసేద్దాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా గుండు మినపప్పు, దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాం. వీటిని ఇప్పుడు దోరగా వేపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తాలింపు దోరగా వేగింది కదా, తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఈ పొట్లకాయ ముక్కలను కూడా వేసేద్దాం. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా దాంట్లో వేసేయండి. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు పొట్లకాయ వేపుడు. దీంట్లోకి ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా చితక్కొట్టుకుని వేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మరి మీకు కూడా నచ్చింది కదా ఈ రెసిపీ?